దుర్గాదేవి అమ్మవారి ఆశీస్సులతో కొత్తపల్లి గోరి గ్రామ ప్రజలంతా ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆకాంక్షించారు. కొత్తపల్లి గోరి గ్రామంలో శ్రీ దుర్గాదేవి ప్రథమ వార్షికోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే జిఎస్ఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ మెంబర్లు, ఆలయ ప్రధాన అర్చకుడు గజ్జెల్లి రవి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ చైర్మన్ సుదనబోయిన ఓం ప్రకాష్ ఆధ్వర్యంలో వారి కమిటీ మెంబర్లు ఎమ్మెల్యేకు ఆలయానికి ప్రహరీ గోడ, యాగశాల, ఆర్చి నిర్మాణానికి నిధులు కేటాయించాలని వినతి పత్రం అందజేశారు. కాగా ఎమ్మెల్యే గండ్ర దేవాలయానికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేలా నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఆలయ పూజారికి ధూపదీప నైవేద్యం ద్వారా వేతనం వచ్చే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా మేము ప్రతిష్ట కార్యక్రమంలో కూడా పాల్గొన్నాం, అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొన్నాం, భోజనం చేసిపోయాం. ఆ రోజు సింహాలు మేము ఇస్తానన్నా తప్పకుండా మాటకు అంగీకరిస్తూ ఆ సింహాలను కూడా మీకు అందజేస్తాం. అదేవిధంగా ఈ యొక్క ఆలయానికి ధూపదీప నైవేద్యం కొరకు ఏదైతే పూజారికి వేతనం కొరకు కానీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయం తీసుకోవాలని మొదటిగా ఈ యొక్క ఆలయం పూజారికి ధూపదీప నైవేద్యం ఇచ్చే విధంగా చూస్తామని, అదేవిధంగా ఈ ఆలయానికి మరి అమ్మవారు ప్రవారి గోడ కానీ, యాగశాల కానీ, ఆర్చి నిర్మాణం కోరారు. దానికంటే ఆ ఎంట్రన్స్ నుంచి గుడి దాకా సీసీ రోడ్డు కూడా కావాలి. బాగా మంచిగా ఉండాలి, రవాణా మంచిగుంటే ఎప్పుడు పడినప్పుడు వస్తుంటారు. కనుక ఈ 4 పనులు అమ్మ ఆశీస్సులతో ఎంత వీలైనంత తొందరగా మరి తప్పకుండా ఈ యొక్క ఆలయానికి అభివృద్ధిలో ఉన్న పాత్ర ఉంటుందని మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా గోరకెత్తపల్లి మండల కేంద్రంలో కొత్తగా ఏర్పడినటువంటి మండలం, ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసు, ఎంపీడీఓ ఆఫీసు, పోలీస్ స్టేషన్, అదేవిధంగా ఇంకా ఇతర అగ్రికల్చర్ ఆఫీస్ కానీ, కరెంట్ ఆఫీస్ కానీ, ఇంకా చాలా ఆఫీసులు రావాల్సి ఉంది. గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ ఆఫీసుల గురించి కూడా నేను గెలవగానే దరఖాస్తు ఇచ్చాను. గెలిచిన వెంటనే 1,60 లక్షల రూపాయలతో ఎంపీడీఓ బిల్డింగ్, 1,60 లక్షల రూపాయలతో ఎంఆర్ఓ బిల్డింగ్ మంజూరు చేశారు. సుమారు 6 నెలలు అవుతుంది. నేను ఈ వర్షాలు తగ్గినాక ఈ 2 భవనాలకు శంకుస్థాపన చేసి సంవత్సరం లోపు ఆ భవనాలు పూర్తి చేసి గోరుకొండపల్లి గ్రామంలో రావాల్సినటువంటి ఆఫీసులన్నీ కూడా తీసుకొస్తాను.